జరుగుతున్నవే కాదు, ఇంతకుముందు తిరుపతిలో అక్కడ కూడా అక్రమంగా ఈ మందు రవాణా చేసి అక్కడ కూడా తాగి అక్కడ కూడా ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నారు. ఏది అది? ఈ కల్తీ మందు. ఈ కల్తీ మందు ద్వారా ఎన్నో కుటుంబాలు రోడ్డును పడ్డ పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇవన్నీ కూడా మాటలు చెప్పడం మటుకి కోటలు దాడుతున్నాయి, కానీ పనులు మాటుకి గడప దాటే పరిస్థితి లేదు. ఈ అక్రమంగా మీరు మందుతో సంపాదించుకోవాలి, అక్రమంగా పేదోళ్ళ స్థలాలు లాక్కొని సంపాదించుకోవాలి, అక్రమంగా రైతులకి వస్తున్న సబ్సిడీని లాక్కొని తినాలి, అక్రమంగా చిన్న బడుగు బలహీన వర్గాల వారందరినీ బెదిరించి మనం దోపిడీ చేయాలనుకుంటున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఇవన్నీ కూడా ఈ తప్పులన్నీ చేస్తుంది తెలుగుదేశం కూటమి పెద్దలేనని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. మరి ఏందండి, ఎమ్మెల్యేలకి వాటా ఏంటి, ఎంపీలకి వాటా ఏంటి, అసలు చెప్తా ఉంటే మరి ఆడవాళ్ళందరూ కూడా అసహించుకుంటున్నారు ఈ ప్రభుత్వాన్ని. ఆడవాళ్ళందరూ కూడా శాపనార్థాలు పెడుతున్నారు ఈ ప్రభుత్వాన్ని. ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడు కుప్ప కూలిద్దా, అక్రమంగా మందు కల్తీ మందులు ఎప్పుడు ఆగిపోతాయా అని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు.